రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఈ నెల 15 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. కళాశాలల అనుబంధ గుర్తింపును త్వరగా పూర్తి చేసి కౌన్సిలింగ్ చేపట్టాలని భావిస్తోంది. ఇంజనీరింగ్ కళాశాలలకు కనీస ఫీజును 40,000 నుంచి 47,000కు పెంచింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కనీస ఫీజును 45,000కు పెంచింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం దీన్ని 35,000కు తగ్గించింది. తాజాగా 47,000గా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 140 ఇంజనీరింగ్ కళాశాలలకు కనీస ఫీజు 40,000గా ఉంది. తాజా పెంపుతో ఆయా విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. మిగతా కాలేజీలకు గత ఏడాది ఫీజులే అమల్లో ఉంటాయి. ఏపీ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కళాశాలల ఆదాయ వ్యయాలను గణించి 2-3 నెలల్లో కొత్త ఫీజులను ఖరారు చేస్తుంది. ఈ ఫీజులే 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఇంజనీరింగ్ సీట్ల పెంపుపై ప్రభుత్వం పరిమితి విధించింది. గత ఏడాది ఉన్న సీట్ల సంఖ్యకే ఈ ఏడాది ఆమోదం తెలపనుంది. దీనికి కాలేజీల యాజమాన్యాలు సమ్మతించాయి. ఈ ఏడాది 6,000కు పైగా సీట్లు పెంచేందుకు ఏఐసిటిఈ అనుమతించినా ప్రభుత్వం మాత్రం పరిమితి విధించింది.